హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనతో ఉన్నారు ఈరోజు ప్రముఖ విశ్లేషకులు అంకరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి సార్, వర్షాలకి అమరావతి మునిగిపోతుంది, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోతున్నాయని ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అసలు? కనకదుర్గమ్మ ముక్కు పొడక దగ్గరికి వచ్చిందని చెప్పారే, నిజమే. కనీసం వాళ్ళకి ఆ పత్రిక, ఆ రోత పత్రిక కావచ్చు, వాళ్ళకి కావచ్చు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారో నేను వాళ్ళనైతే తప్పట్లా. వాళ్ళ మీద చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాత్రమే తప్పడుతున్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు కదా, పదే ఎలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడో లాస్ట్ ఇయర్ బుడమేరులకు వచ్చినటువంటి వరదలు తీసుకొచ్చేసి ఈరోజు చూపిస్తూ నిన్న అమరావతి గురించి చూపించారు కదా. వాస్తవంగా అమరావతి ఏంటి, అక్కడ ప్రస్తుతానికి నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడంతా మెట్ట భూమి. వాళ్ళు చూపించింది మొత్తం మాగాణి, కృష్ణా పరివాహక ప్రాంతం. కనీసం ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అంటే ఇక్కడ ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. వర్షాలు ఎలా పడుతుంటే ఈరోజు మామూలుగానే ఒక రకమైన వర్షం వస్తేనే ఈరోజు రోడ్ల మీద జలమయమైపోతూ ఉన్నాయి. అట్లాంటిది 4-5 రోజుల నుంచి వర్షం పడతా ఉన్న తర్వాత సహజంగానే కొంచెం రోడ్డు మీద వర్షం అంటే ఆ ప్రవాహం కనపడతా ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే మధ్యలో టోల్గేట్ ఉంది కదా, కాజా టోల్గేటు. ఆ టోల్గేట్కి సంబంధించి మొన్న 13వ తారీఖు నేను అక్కడే ఉన్నాను. 13వ తారీఖు నేను అక్కడే ఉండా. 13వ తారీఖు ఉంటే అంటే చెబుతున్నాను అనమాట, ఎలా ఉంటుంది అనే దానికి మీకు ఉదాహరణ చెబుతున్నాను. దాంట్లో మామూలుగా కాజా టోల్ ప్లాజా దగ్గర విపరీతంగా 3 అడుగుల పైన నీళ్ళు వస్తున్నాయి. వాహనాలు వెళ్ళటానికి రాకపోగల అంతరాయంగా ఉంది. 3-4 గంటలు అక్కడే వాహనాలు నిలిచిపోయినాయి అని అన్నారు. నేను విజయవాడ రావాలి, ఇదేంద్రా బాబు ఇట్లా అని చెప్పని అమరావతి మీదుగా వద్దామని వెళ్ళి మళ్ళీ ఎందుకు అనిపించేసి చూద్దాంలే, కాకపోతే ఉంటే మెయిన్ రోడ్డు కదా ఇది, మెయిన్ రోడ్డు కదా మనకి ఇబ్బంది ఏముంటుందిలే అని చెప్పని వచ్చా. అసలు ఏమీ లేదు అక్కడ, నీళ్ళు అప్పటికి కొంచెం వెలుసుబాటుగా ఉంది, కనీసం ఒక అడుగు కూడా లేవు నీళ్ళు. మామూలుగా వచ్చేసా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అడిగా నేను వెళ్ళేవాళ్ళని, లేవు అక్కడ. సరే, అంతలోకి ఛాయాచిత్రాలన్నీ చూశాను నేను. ఛాయాచిత్రాలను చూసి అక్కడి నుంచి అటు వెళ్ళాం రాజధాని ప్రాంతంలోకి. రాజధాని ప్రాంతంలో మామూలుగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి కదా, ఇప్పుడు పనులు అయితే మొదలుపెట్టారు కదా. పొలాలన్నీ అంతా మెట్ట భూమి, మామూలుగా అక్కడంతా మెట్ట భూమే కదా. స్టీల్ యాక్సెస్ రోడ్ అటు ఇటు కావచ్చు, మొత్తం ఇప్పుడు నిర్మాణాలు జరిగే అక్కడంతా మెట్ట భూమి. మామూలుగా ఎట్లా ఉంటుంది, నిర్మాణాలు జరిగే కాడ పనులు జరుగుతాయి. ఈ ఏదన్నా నీళ్ళు వచ్చి తన్నుడికి ఆగినాయి అనుకోండి, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. అలాంటివి కూడా లేవు అక్కడ, ఎక్కడో ఒకసారి తప్ప. అంటే వాళ్ళు మాట్లాడుకునే దానికి ఇప్పుడు అంతగా వరదలు వస్తే బుడమేరు వరదకు సంబంధించి పోయినసారి విజయవాడలో ఏం జరిగింది, ఎంతో కొంత దాని ప్రభావం ఉండాలి కదా. అవేమీ లేకుండా పని ఉండాలకి వెళ్ళి ఈ చిత్రీకరించిన వాళ్ళు కావచ్చు ఏమన్నా పోయి అక్కడ పాల ప్యాకెట్లు, బ్రెడ్ ముక్కలు ఇవన్నీ ఇచ్చి ఇచ్చారా? అంటే మనం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంది 2019 ముందు జరిగింది. వాస్తవమే, వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎంతో కొంత దాని ప్రభావం వాళ్ళ మీద కనపడింది. నమ్మారు, నమ్మబట్టి 2019లో నీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత నువ్వేంటే ఏంటేంటో, నీ పరిపాలన ఏంటేంటో, నీ మనుషులు అంటే ఏంటేంటో, మీ పత్రికలు అంటే ఏంటో మొత్తం వాళ్ళు చూశారు. ఇప్పటికీ వాళ్ళ మనుషులు మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పత్రిక కానీ ఆ ప్రసార మాధ్యమం కానీ చూసే పరిస్థితి కానీ నమ్మే పరిస్థితి కానీ లేదు. ఎందుకు నమ్మరు అంటున్నానంటే, నేను నీకు వాళ్ళు ఏమంటున్నారు, తల్లికి వందనం అందలేదు వాళ్ళనే మాట, ఫ్రీ బస్సు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు అన్నారు. 74% బస్సుల్లో ఈరోజు ప్రయాణం చేయడానికి ఆక్యుపెన్సీ కోసం వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. తల్లికి వందనం నువ్వు ఒక్కళ్ళకే ఇచ్చావు ఇంటికి, వీళ్ళు 6 ఇస్తున్నారు, 7 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్పారు, మీ వాళ్ళు తోక ముడిచారు, రీకాల్ చంద్రబాబు నాయుడు పోయి కనీసం వాళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసావు నువ్వు. తర్వాత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పుడు 2 ఇచ్చారు, 3వది అది అయిపోయిన తర్వాత 4 నెలలకు ఒకసారిగా ఇస్తున్నారు, అది అయిపోతుంది. అలాగే రైతు ఈరోజు సంబంధించి
రైతుకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి 2,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 5,000 రూపాయలు ఇల్లు ఇస్తున్నారు, 7,000 రూపాయలు వాళ్ళకి అందినాయి. అందని వాళ్ళు ఎందుకు అందలేదు ఏంటి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, దాంట్లో వాస్తవాలు చూసుకొని నిజంగా అర్హుడైతే మళ్ళీ చేస్తున్నారు. మీరు సంబంధించినంత వరకు నేను 2 ఉదాహరణలు చెప్తాను. కడప నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే మామూలు గుంటూరు జిల్లాలో కావచ్చు, రైతులు మామూలుగా అరెకరం లేని వాళ్ళు కూడా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా, ఏదైతే తల్లికి వాళ్ళప్పుడు అమ్మఒడి అని ఇచ్చారు కదా, అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారులు ఎక్కడవుతారో అని చెప్పని వాళ్ళ పేరు మీద 5 ఎకరాలు ఉన్నట్టు చూపించారు. మొన్న తేలింది విషయాలన్నీ, ఎంక్వైరీలో తేలినాయి. ఇలాంటి ఎన్నో చేశారు కదా వాళ్ళు. ఈరోజు ఈ వరదలకు కూడా సంబంధించి నీ తాడేపల్లి ఏమైనా కొట్టుకుపోయిందా నీ ప్యాలెస్? అక్కడ నీళ్ళు వచ్చి నువ్వు ఉండకూడదు కదా, ఉండకూడదు కదా. మరి నీది ఏమైనా కొట్టుకుపోయిందా? నీ వాళ్ళు ఏమైనా దాంట్లో పడి చనిపోయారా? ఎంతమంది చనిపోయారు నీ కార్యకర్తలు? ఎంతమంది కొట్టుకుపోయారు? ఎన్ని వాహనాలు పోయినాయి మీ? ఎక్కడ క్లెయిమ్ చేశారు? ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఎందుకు ఇంత రోతగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. కాదు, నేను మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళలో మార్పు రాకూడదు. ఎందుకంటే పొరపాటున మారిపోయానని చెప్పి నటించాడు అనుకోండి, ప్రజలైతే మోసపోరు. నాకు తెలిసినంత వరకు ప్రజలైతే ఎట్టి పరిస్థితులు మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు. వాళ్ళు కనుక మారిపోయాను ఎంతో కొంత ఎవరన్నా సానుభూతి పనులు ఎవరన్నా ఉండి అటు ఇటు కాకుండా ఆలోచించే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొన్ని చేసే పనులు, లేకపోతే ఇప్పుడు శాసనసభ్యులు, ఇది చెప్పుకోవాలి మనం ముఖ్యంగా, ఇప్పుడున్న శాసనసభ్యులు చేసే కొన్ని పనులు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా మారినా కూడా ప్రమాదమే. కాబట్టి వీళ్ళు మారకూడదు. వీళ్ళు ఇట్లానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చెయ్యాలి. ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. 5 సంవత్సరాలు ఎంత నష్టపోయామో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎనికిపోయింది ఈరోజు పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఒకేపు నుంచి ఏమో పథకాలు సూపర్ 6లో 4 అమలైనవి, మిగిలినవి కూడా 1 by 1 రెడీ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. తర్వాత చాలా వరకు అంటే మొత్తం అని నేను చెప్పలేను కానీ మామూలుగా వ్యవసాయానికి సంబంధించి కాలువలకు సంబంధించింది అంతా కాకపోయినా ఒక 60-70% గుర్రప డెక్కాకు తీసేసిన వల్ల ఈరోజు సజావుగా నీరు పారుతూ ఉంది. రహదారులు వచ్చేసరికి 90% మరమ్మతులు పూర్తి చేశారు. 90% చేశారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రైతులకు సంబంధించి ధాన్యానికి సంబంధించి ప్రొక్వేర్ చేసిన దాంట్లో 2వ రోజు నాటికల్లా 48 గంటల్లో అందరికీ ఖాతాల్లో జమ అయిపోతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి. మన తోతాపురి మామిడి సంగతి చూసాం, లేకపోతే అంతకుముందు పొగాకు గురించి చూసాం మనం, లేకపోతే మిర్చి గురించి చూసాం. మరి వీటన్నిటికి కూడా ప్రభుత్వం ఎంతో కొంత బరాయించేసి వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఏ విధంగా అసంతృప్తిగా ఉన్నారు జనాలు? 2 విషయాలు అసంతృప్తిగా ఉన్నారు. మొట్టమొదటిది, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకం కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి భూములు కావచ్చు, లేకపోతే అంటే ఆక్రమించుకున్న భూములు కావచ్చు, లేకపోతే గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యానికి సంబంధించింది కావచ్చు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దోపిడీనన్నీ వాళ్ళ కళ్ళ ముందు చూశారు. కాబట్టి ఆ దోపిడీ చేసిన వాళ్ళకి శిక్షలు వేయటం లేదు. కార్యకర్తలు అనేది మెయిన్ దాని మీద. కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజలు కూడా. ఎంతమంది సామాన్య ప్రజలు బలయ్యారు? ఎంతమంది సామాన్య ప్రజలు బలయ్యారు? వాళ్ళందరూ కోరిక. ఇప్పుడు నాకేదైనా జరిగిద్ది, నా బంధువులకు తెలియదా? ఎందుకు తెలియదు? నా బంధువులు ఆలోచించరా? నీకేదైనా జరిగింది నీ బంధువులు ఆలోచించరు.